కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ గడువును జూలై 31 వరకు పొడిగించింది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ గడువును జూలై 31 వరకు పొడిగించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎస్ నీలిమ, వాస్తవానికి ఈ నెలాఖరుతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగుస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. వాస్తవానికి ఈ నెలాఖరు వరకు ఆయన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పి అంతా భావించారు. కానీ ఈరోజు ప్రభుత్వము అనూహ్యంగా మరొక 2 నెలల పాటు కాళేశ్వరం కమిషన్ గడువుని, పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ గడువుని మరొక 2 నెలలు పొడిగించింది. అంటే జూలై 31వ తేదీ వరకు కూడా ఈ కమిషన్ గడువును పొడిగించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ 2 నెలల కాలంలో ఈ కమిషన్ ఏం చేయబోతుంది, ఎవరిని విచారించబోతుంది? నిజంగా ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్నట్లుగా ఆనాడు ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మించినామని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతల్ని విచారణకు పిలుస్తుందా? ఈ 2 నెలల పాటు ఎవరిని విచారించబోతుంది, ఏం చేయబోతుంది కమిషన్ అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికైతే కేవలం ఇప్పుడు ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను పూర్తి చేసింది, విచారించింది. అందరి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని రాబట్టింది. ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీల్లో పనిచేసినటువంటి ఏఈ స్థాయి అధికారుల నుంచి ఏఈ, డిఈ, ఎస్ఈ, సిఈతో పాటుగా ఇటు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ కార్యదర్శులతో పాటుగా ఐఏఎస్ అధికారులను కూడా విచారణకు పిలిచింది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా విచారణకు పిలిచింది. వారి దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టింది. దాదాపుగా 1 ఏడాదికి పైగా సుదీర్ఘ విచారణ కొనసాగించింది. దశల వారీగా వాటి నుంచి సమాచారాన్ని రాబట్టడము, అఫిడవిట్ల రూపంలో తీసుకోవడము, బహిరంగ విచారణ చేయడము, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడము, ఈ విధంగా దశల వారీగా కూడా విచారణ చేసి అధికారులందరి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని రాబట్టింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైనటువంటి డిజైనర్లు కావచ్చు, డిజైనర్లను పిలిచింది, విచారించింది. అంతేకాకుండా గుత్తేదారులు, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా పిలిచి వాళ్ళని కూడా విచారించింది. వీటన్నింటి ద్వారా ఎటు ఎన్డీఏ విజిలెన్స్ రిపోర్ట్ను కూడా తీసుకొని వీటన్నింటినీ కూడా పరిశీలించి దాదాపుగా 400 పేజీలతో ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఇక ఫైనల్గా ఇచ్చేస్తుంది, ఈ నెలాఖరు వరకు గడువు ముగిసేలోపే ఇచ్చేస్తుంది అనేటువంటి భావనకు వచ్చారు. ఆ మేరకు లీకులు కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా 2 నెలల పాటు విచారణ పొడిగించినటువంటి నేపథ్యంలో ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ను ఇప్పుడు విచారణకు పిలుస్తారు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. వాస్తవానికి ఇటీవల ఈ నెలాఖరు వరకే నివేదిక ఇవ్వడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇక వారిని విచారించకపోవచ్చు అనేటువంటి సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఎందుకంటే కేసీఆర్కి ఇచ్చినా, ఇంకా ఇతర నాయకులకు ఇచ్చినా కానీ వీరు కోర్టుకు కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఏదైనా అనూహ్యమైనటువంటి తీర్పులు లేదనంటే ఏవైనా అనుకూలమైనటువంటి నాయకులకు కనుక వచ్చినట్లయితే ఈ విచారణ పైన, అదేవిధంగా నివేదిక పైన ప్రభావం పడి అది మరింత జాప్యమయ్యేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి ఆలోచనతో వారిని విచారణకు పిలవకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక ప్రచారం జరిగింది. ఈ నెలాఖరు వరకే ఈ గడువు ముగిసేలోపే మే 31 వరకే ఇచ్చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు జూలై 31 వరకు మరో 2 నెలల పాటు పొడిగించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారిని విచారణకు పిలుస్తారు. ఆ మేరకే ఈ పొడిగింపు అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతూ ఉంది ప్రభుత్వ వర్గాల్లో. థ్యాంక్ యూ నరసింహ.